మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒక వర్గంగా ఏర్పడగా, మంచు మనోజ్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. హైదరాబాద్ మోహన్ బాబు జల్పల్లి నివాస కేంద్రంగా జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనలు సంచలనం రేకెత్తించగా, ఇప్పుడిప్పుడే ఆ ఘటనలు చల్లారాయి. అయితే తాజాగా తిరుపతి కేంద్రంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీని మంచు మనోజ్ సందర్శించేందుకు వెళ్లటంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా మీరు లోపలకు వెళ్లకూడదని చెబితే తన తాత, నానమ్మల సమాధిని దర్శించుకోవడానికి వెళుతున్నారని చెబుతూ మంచు మనోజ్ లోపలికి వెళ్లాడు. ఇలా ఇంత రాద్ధాంతం జరుగుతున్న సమయంలో, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్న సమయంలో మంచు విష్ణు తన సోదరుడు మంచు మనోజ్ను రెచ్చగొట్టే విధంగా ఒక డైలాగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన తండ్రి హీరోగా నటించిన రౌడీ అనే సినిమాలో ఒక డైలాగును తాజాగా షేర్ చేశాడు. సింహం అవ్వాలి అని ప్రతి కుక్కకీ ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి, అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ అంటూ తన తండ్రి మోహన్ బాబు చెబుతున్న డైలాగును షేర్ చేశాడు విష్ణు. ఇది రౌడీ సినిమాలో తనకు ఫేవరెట్ డైలాగ్ అని, మోహన్ బాబు సినీ కెరీర్ మొదలుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ డైలాగ్ షేర్ చేసినట్టు పేర్కొన్న విష్ణు, ఈ సినిమాలో ఉన్న ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్ అంటూ కామెంట్ చేశారు. ఏదేమైనా ఈ ట్వీట్ మాత్రం వైరల్గా మారింది.